ఈరోజు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. అందులో మొదటి ప్రశ్న, ఇలా ఎవరు ఉంటారు? మీరు వారిని నిరంతర తన్నిన తర్వాత కూడా తను నవ్వుతూ మీకు సుఖాన్నిచ్చేవారు. మీరిచ్చే సమాధానం భూమి లేదా వృక్షం? రెండవ ప్రశ్న, ఇలా ఎవరు ఉంటారు? మీరు ఏది చెప్పకపోయినా అన్నీ తెలుసుకుంటారు, అన్నిటినీ అర్థం చేసుకుని మీకు నిస్వార్థమైన భావంతో సహాయం చేస్తూ ఉంటారు. మీరు ఇచ్చే సమాధానం సోదరుడు లేదా మిత్రుడు? ఇక మూడవ ప్రశ్న, మీకు ఆ భగవంతుడు ఎవరో తెలుసా? స్వయంగా తనే విషాన్ని తాగి మీ జీవితానికి అమృతాన్ని ప్రసాదించారు. ఇక మీ సమాధానం ఏమిటి అంటే మహాదేవుడు. ఒకవేళ మీ సమాధానాలు ఇవే అయితే మీ సమాధానాలు తప్పు. నేను అడిగిన అన్నిటికీ కేవలం ఒకే సమాధానం, అది అమ్మ. ఎందుకంటే తను పాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి మిమ్మల్ని సంతోషిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా తను మిమ్మల్ని అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులు అనే విషయాన్ని తను తాగి అమృతం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ జీవితంలో ఏం చేసినా మీ కన్న తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. అమ్మని ఎప్పుడైనా జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మనకు ఎంత సుఖం వచ్చినా అమ్మని మర్చిపోవద్దు. నేను చెప్పింది మీకు అర్థమైందే అనుకుంటా. గుర్తుపెట్టుకో, ఈ సమాజం నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారైతే ఏంటి, తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పని ఏంటి? ఆలోచించండి. జీవితంలో కన్నీటి కథలన్నీ మనసులోనే దాచుకోవాలి. మనిషిగా బతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు. జరగాల్సింది జరిగిపోయాక ఎలా అయిందో ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలో ముందు అది ఆలోచించు. పారిపోవడం తప్పు కాదు, అలాగే లేవడం పెద్ద గొప్పేం కాదు. నిన్ను పడదోసిన వాడి పని పట్టకపోవడమే పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అన్ని అనుభవాలన్నీ నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రం ఉండదు. అలాగే పొందిన దాని మీద జాస కూడా ఉండదు. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు, వంగి ఉండడం. ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని. అవునా? ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవడం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమిపైన వంగే, పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాము? వంగే తీసుకుంటాము కదా. ఒక రైతు పంటను కొయ్యాలి అంటే వంగే కొయ్యాల్సిందే కదా. కుండ నుండి తాగడానికి నీళ్లు తీయడానికి మన వంగి తీయాల్సిందే కదా. భగవంతుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే వారి ముందు మనం తల వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి. గౌరవం ఎలా పొందగలుగుతావు? వంగి ఉండడం ద్వారా. ఎవరు ముందైనా వంగి ఉండడం అంటే దాని అర్థం మన ఆత్మగౌరవాన్ని వదులుకోవడం కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మన మనుషులం. మన ఆ ఆకాశాన్ని అందుకోవాలంటే మనకు రెక్కలు అవసరం లేదు. కేవలం మన ఎంత అయితే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాము. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఎప్పుడు కూడా గర్వంతో ఉండవద్దు. భగవంతుడి యొక్క ఆశీస్సులను కోల్పోతారు.
ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతారు. కోపంగా కూడా ఉండవద్దు, మిమ్మల్ని మీరే కోల్పోతారు. అందుకే అందరితో మీరు ప్రేమతో ఉండండి. ఇప్పుడు ఇక మీరు నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.